దానికి సమాధానం చెప్పగలుగుతావా? దానికి బాధ్యత వహించాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా బురదజల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు. చాలామంది కనిపిస్తుంటుంది, మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు కదా, ఈ 350 400 నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 1 కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు. అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్గా చేయాలనంటే 40 లీటర్ల పాలకు 1 కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు. అది ఎలా అంటే ఆ 40 లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైనటువంటి మీగడను పెరుగును చిలికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం. మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం. ప్రతిరోజు 30 లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు, ప్రతి ప్రసాదానికి కూడా. తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? దీనికి కూడా ఒక డోనార్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు. పర్ డే ₹1,00,000 పైన అవుతుంది. ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది. ఈ 40 లీటర్ల పాలకు 1 లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. కనీసం 2,500 నుంచి 3,000 రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలనంటే. అది 50 కేజీలో 100 కేజీలో అంటే ఏదో కష్టపడచ్చు, కానీ ఒక్క రోజుకి దాదాపుగా 50 టన్నుల నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు. రెండో పద్ధతి ఉన్నది, కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది. మిగిలిన ప్రాసెస్గా అయ్యేటువంటిది 300-400 రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం. ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు, మార్నింగ్ అనేక వెబ్సైట్స్లో చాలా పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా 399 రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు. మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజులలో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు, జెర్సీ ఆవులు అని అంటారు. జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి, దేశీయ ఆవులలో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయి అని చెప్పి గిరి ఆవులు కానీ పుంగనూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటిని దాదాపుగా 500 ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీటీడీకి సంబంధించినటువంటి వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి 60 కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది.